ప్రైజ్ లార్డ్. మత్తయి సువార్త 26వ అధ్యాయము 6వ వచనం నుంచి 11వ వచనం వరకు ధ్యానించుకుందాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి ఒక సందర్భం గురించి రాయబడింది. ఆయన శిలువలో మరణించక ముందు అండి బేతనియ ప్రాంతంలో కుష్ఠరోగి అయిన సీమోని ఇంట భోజనానికి కూర్చున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అత్తరి బుడ్డి తీసుకొని వచ్చి ఆయన తల మీద పోసింది. అది మిక్కిలి విలువ గలింది. అది చూసిన శిష్యులు ఏమంటున్నారంటే కోపపడి, ఈమె ఎందుకు ఈ నష్టం చేసింది, దీనిని గొప్ప వెలకు అమ్మి పేదవాళ్ళకి ఇచ్చినుంటే బాగుండేది కదా అని వాళ్ళు ఆలోచన చేస్తా ఉన్నారు. అందుకు యేసుప్రభు వారు ఏమన్నారంటే, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యం చేసింది. బీదలు ఎల్లప్పుడూ కూడా మీతోనే ఉన్నారు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను. ఈమెను మీరేలా తొందర పెడుతున్నారు అని ప్రభు ప్రశ్నిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఇక్కడ ఈ స్త్రీ చేసింది మిక్కిలి మంచి పని, నా విషయమై మంచి కార్యం చేసిందని యేసుప్రభు వారే సాక్ష్యం చెప్తా ఉన్నారు. ఆ స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు తల మీద పోసింది, యేసుప్రభు వారి తల మీద. శిష్యులు ఏమంటున్నామంటే, ఆ అత్తరు అమ్మేసి పేదవాళ్లకు ఇచ్చినుంటే బాగుండేది కదండి, వాళ్ళకు భోజనాలు వస్త్రాలు ఇచ్చినుంటే బాగుండేది కదండి. బీదలు ఎప్పుడు కూడా మీతోనే ఉన్నారు అని ప్రభు చెప్తా ఉన్నాడు. నేను ఎల్లప్పుడు కూడా ఉండను అని ప్రభు చెప్తున్నాడు. అంటే ప్రభుకి ఇచ్చేది చాలా విలువైంది, శ్రేష్టమైంది, అది ఎంతో ముఖ్యమైంది, ఆశీర్వాదకరమైంది అని ప్రభు చెప్తున్నాడు కదండి. నీవు దేవునికి ఇచ్చేది పేదవాళ్ళకి ఇవ్వమని ప్రభు చెప్పలేదు కదండి. ఇప్పుడు నేటి దినాల్లో చాలామంది సంఘానికి ఇచ్చేది, సంఘం అనగా క్రీస్తు శరీరం, ఆ క్రీస్తు శరీరానికి, దేవుని సంఘానికి కదండి, దైవ సేవకులకు కదండి, దేవుని మందిరానికి ఇవ్వాల్సిన ఆ డబ్బులు, కానుకలు పేదవాళ్ళకు పంచిపెడుతున్నారు కదండి. కొంతమంది ఆలోచన చేస్తూ మేమేదో గొప్ప పని చేస్తున్నామని ఆలోచన చేస్తున్నారు. నువ్వు పేదలకు ఇచ్చేది పేదలకు ఇస్తున్నావు, అది మంచిదే. అయితే దేవునికి ఇచ్చేది దేవునికే ఇయ్యి కదండి. ఈమె నా విషయమే గొప్ప కార్యం చేసింది కదండి. నీవు దేవునికి ఏదైతే ఇవ్వాలనుకుంటున్నావో అది దేవునికి ఇవ్వు. పేదలకు ఏదైతే ఇవ్వాలనుకుంటున్నావు అది పేదలకు ఇవ్వు. దేవునికి ఇచ్చేది పేదలకు ఇవ్వకు. దేవుని సంఘము, ఇది దేవుని పరిచర్య, నా వంతుగా నేను ఇది ఇవ్వమని ప్రభు నన్ను ప్రేరేపిస్తున్నాడు అని అన్నప్పుడు నీవు ఆ సంఘంలో ఆ దైవజనునికి నీ యొక్క అమూల్యమైన కానుకను విత్తి నీవు దేవుడిచ్చే ఆ యొక్క ఆశీర్వాదం, దేవుడిచ్చే ఆ ఫలాన్ని పొందుకోవచ్చు. పేదలకు ఇవ్వడం ద్వారా కూడా దైవ దీవెనలు వస్తాయి, కానీ రెండు కలపకు. దేవునిగానే ఉండనియండి. ప్రభుకి ఇచ్చేది ప్రభుకే ఇవ్వు.